హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. హాయ్ అండి. ఎప్పుడు నేను ఒకే విషయాన్ని అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేస్తుంటాను. క్యాండిల్స్ గురించి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి తెలియకుండా మార్కెట్లో మీరు తెచ్చిన సీడ్ క్యాపిటల్ని కాపాడుకోవడం చాలా కష్టం అండి. గెయిన్ చేయడం తర్వాత విషయము, ఫస్ట్ తెచ్చిన క్యాపిటల్ని కాపాడుకోవడమే కష్టమవుతుంది. ఎవ్రీడే లాసెస్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేదా తెచ్చిన క్యాపిటల్ రోజు రోజుకి కొద్దిగా మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దానికి ఏదైనా ఒక స్టాక్లో కానీ, లేదా ఏదైనా ఒక ఇండెక్స్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ట్రేడ్ చేస్తున్నా, ఖచ్చితంగా ఆ ఇండెక్స్కి సంబంధించి లేదా ఆ స్టాక్కి సంబంధించి సపోర్టు, రెసిస్టెన్స్ అండ్ మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూ ఎక్కడుందనే విషయాన్ని తెలుసుకోవాలా. ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయండి. రెడ్ కలర్ లైన్ రెసిస్టెన్సీ, గ్రీన్ కలర్ లైన్ సపోర్టు, అలాగే బ్లాక్ కలర్ లైన్ మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూగా ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు ఇది డిక్సాన్ టెక్నాలజీ అండి, 5 మినిట్స్ టైం ఫ్రేము. ఇక్కడ చూసినట్లయితే 28 అనేది మార్కెట్ క్లోజ్ అయిపోయింది. 28 తర్వాత ఇప్పుడు 29 మనము సపోర్ట్, రెసిస్టెన్స్, మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూ అప్లై చేసాము. చేసిన తర్వాత ఇక్కడ ఏ విధంగా నెక్స్ట్ డే మనకు మూవ్మెంట్ అవుతుంది, మేక్ ఆర్ బ్రేక్ జోన్కి ఎబోవ్ ఉన్నప్పుడు ఎలా మనము ట్రేడ్ తీసుకుంటాము అనేసి ఒకసారి లైవ్లో చూద్దామండి. క్యాండిల్స్ బేస్ మీద ఇప్పుడు ఈ విధంగా ముందుగానే మనం లైన్స్ అయితే అప్లై చేయడం జరిగింది. ఓకే అండి, ప్లే చేస్తున్నాను. ఓకే అండి, సారీ, ఇంకొకసారి ప్లే చేస్తానండి. ఓకే అండి, ఇప్పుడు ప్లే చేస్తున్నాను, గమనించండి. రైట్ ఫ్రెండ్స్, ఈ బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి మనకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు బ్లాక్ కలర్ లైన్కి బిలో ఉంది కాబట్టి బ్లాక్ కలర్ లైన్ ఏమవుతుంది, మనకు ఫస్ట్ రెసిస్టెన్సీ అవుతుంది, గ్రీన్ కలర్ లైన్ సపోర్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బ్లాక్ కలర్ లైన్కి ఎబో సస్టైన్ అవుతుందో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడి నుంచి బుల్ ట్రెండ్ చూస్తాము. ఎక్కడ వరకు, రెడ్ కలర్ లైన్ వరకు చూస్తాము. రెడ్ కలర్ లైన్ రెసిస్టెన్సీ అవుతుంది. అగైన్ రెడ్ కలర్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే ట్రెండ్ కంటిన్యూ అప్ సైడ్కి మూవ్ అవుతుందండి. లేదు, రెడ్ కలర్ లైన్ బ్రేక్ అవ్వకపోతే అదే రెసిస్టెన్సీ అవుతుంది. అక్కడి నుంచి అగైన్ సపోర్ట్ ఏమవుతుంది, బ్లాక్ కలర్ లైన్ అవుతుంది. సో ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ గురించి తెలుసుకున్నప్పుడే మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడ కాల్ పొజిషన్ తీసుకోవాలా, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనే విషయం తెలుస్తుంది. ఎక్కడ పుట్ పొజిషన్ తీసుకోవాలి, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని విషయం మీకు తెలుస్తుందండి. మార్కెట్లో ఎంట్రీ ఎంత ఇంపార్టెంటో ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఓకే ఫ్రెండ్స్, గమనిస్తున్నారు కదా. ఈ విధంగా చాలా క్లారిటీగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మేక్ ఆర్ బ్రేక్ జోన్ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మీ ట్రేడ్ అనేది చాలా అంటే చాలా ఈజీ అవుతుందండి. ఇప్పుడు క్యాండిల్స్ చూస్తూనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బాక్స్ జోన్ ఫామ్ అవుతుంది, లేదా కన్సోలిడేషన్ ఫామ్ అయింది. ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి అండి, ఈ టైం జోన్ చూడండి, 12:35 నుంచి ఇంచుమించు ఏమైంది, క్లోజింగ్ టైం వరకు మనకు ఒక బాక్స్ జోన్ అనేది ఫామ్ అయింది. చూద్దామండి ఆ బాక్స్ జోన్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మనము ట్రై చేసి చూద్దాం. సో ఇక్కడ మనకు రెక్టాంగిల్, ఇక్కడ చూడండి రెక్టాంగిల్ ఈ ఫైండ్ అవుట్ చేసాము. ఈ రెక్టాంగిల్తో మనం ఇక్కడ అప్లై చేసుకుంటే ఇక్కడ మనకు అప్పుడే తెలిసిపోతుంది ఇదంతా ఒక బాక్స్ జోన్. సో ఇలాంటి బాక్స్ జోన్లో మనం ఏం చేస్తాము, ఎటువంటి బై పొజిషన్ తీసుకోము, ఎటువంటి సెల్ పొజిషన్ తీసుకోము. సో ఇప్పుడు ఇంత క్లారిటీగా మనము లెవెల్స్ని ఫైండ్ అవుట్ చేసాము. సో ఎవరే కానీ లాసెస్ బుక్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో మనము సపోర్టు, రెసిస్టెన్సు, మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూ ఎవ్రీడే నిఫ్టీలో కూడా అండి సపోర్ట్, రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ ఏదైనా ప్యాటర్న్ అంటే ఆ ప్యాటర్న్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎవ్రీడే నైట్ 9 PM లైవ్ ఉంటుందండి, నెక్స్ట్ డే నిఫ్టీ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. మీరు కూడా ఈ విధంగా బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. మీకు తెలిసిన ఇండికేటర్స్ కానీ, మీరు ఫాలో అవుతున్న క్యాండిల్స్ కానీ, మీరు ఫాలో అయ్యే ఒక ఫార్ములా ఏదైనా ఉంటే వాటి మీద ఈ విధంగా బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ టెస్ట్ దేని మీద చేసామంటే గో చార్టింగ్ వెబ్సైట్లోకి వెళ్ళండి. గో చార్టింగ్లోకి వెళ్ళి మీకు నచ్చిన నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఎనీ స్టాక్స్ అవ్వచ్చు, ఏదో ఒక ఫార్ములా మీరు అప్లై చేసి చూడండి. మీరు బ్యాక్ టెస్ట్ చేసుకున్నప్పుడే మీ సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుందండి. క్యాండిల్స్ గురించి కానీ, చార్ట్ ప్యాటర్న్స్ గురించి కానీ, సపోర్ట్, రెసిస్టెన్స్ గురించి అవగాహన లేకుండా మార్కెట్లోకి క్యాపిటల్ తీసుకొని వస్తే గెయిన్స్ అనేది తర్వాత విషయం అండి. తెచ్చిన క్యాపిటల్ని కూడా కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది. తెచ్చిన క్యాపిటల్ కూడా ఫస్ట్ టైం తీసుకొని వచ్చారు, జీరో అయిపోతుందండి లేదా తగ్గిపోతుంది. సెకండ్ టైం మార్కెట్కి తీసుకొని వచ్చారు, జీరో అయిపోతుంది లేదా తగ్గిపోతుంటుంది. సో ఈ విధంగా
క్యాండిల్స్ కానీ ప్యాటర్న్స్ కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ అని తెలియకుండా ఎన్నిసార్లు మీరు మార్కెట్లోకి క్యాపిటల్ తెచ్చినా క్యాపిటల్ మీరు హోల్డ్ చేయడం చాలా కష్టం అవుతుంది. జస్ట్ సబ్జెక్టును నేర్చుకోండి, ఎక్కడైనా కానీ బుక్స్ ద్వారా కానీ ఇంకొక ద్వారా కానీ నేర్చుకున్న తర్వాతనే ఏం చేయాలండి, ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ అనేది చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.